తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. జనరల్గా మనం ఎనర్జీ కావాలంటే ఏం చేస్తామండి? ఏ ఎనర్జీ డ్రింకో గ్లూకాన్ డియో తాగుతాం. కానీ ఇక్కడ ఒక మనిషి మాత్రం ఇంజన్ ఆయిల్ తాగుతున్నాడు అనమాట. అంటే ఎనర్జీ కోసం ఇంజన్ ఆయిల్ తాగుతున్నాడు. ఇది కర్ణాటకలోని శివమొగ్గ అనే ఒక జిల్లాలో అయితే జరిగిందనమాట. ఆ వ్యక్తి 33 ఏళ్ల నుంచి ఇంజన్ ఆయిల్ తాగి బతుకుతున్నాడు అనమాట. ఇంతవరకు ఆ వ్యక్తికి ఎట్లాంటి అనారోగ్య సమస్యలు కానీ, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఏ హెల్త్ ఇష్యూ లేకుండా 33 ఇయర్స్ నుంచి జస్ట్ ఇంజన్ ఆయిల్ పైనే బతుకుతున్నాడు. ఎవరైనా ఫుడ్ కూడా ఇవ్వడానికి వస్తే అసలు ఫుడ్ కూడా రెఫ్యూజ్ చేసి ఓన్లీ ఇంజన్ ఆయిల్ బాటిల్ చూపించుకుంటూ అదే తాగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ వీడియో అయితే ప్రస్తుతం ఫుల్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది. సో ఈయన పేరు ఆయిల్ కుమార్ అంట. సో అంటే ఇంజన్ ఆయిల్ తాగి ఇంకా ఆయనకు ఆయిల్ కుమార్ అని అయితే పేరు పెట్టారు. సో బేసిక్గా అయినా అంటే ఇప్పుడు జనరల్గా ఇంజన్ ఆయిల్ ఎంత డేంజరస్సో మన అందరికీ తెలిసిందే. ఇంజన్ ఆయిల్ తాగడం వల్ల వామిటింగ్స్ అయి ఉండొచ్చు, మోషన్స్ అయి ఉండొచ్చు, కిడ్నీ ఇష్యూస్, లివర్, తర్వాత బ్రీతింగ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఇలా చాలా రకరకాల ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ ఆల్సో ఇంజన్ ఆయిల్లో పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్ మరియు తర్వాత సీసం అంటే లెడ్, తర్వాత ఇలా ఇవన్నీ అయితే మొత్తం ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి ఎలిమెంట్స్, మెటల్స్ ఉన్నప్పుడు ఇవన్నీ క్యాన్సర్కి కారణమవుతాయి. సో ఇట్లాంటివన్నీ పెట్టుకొని అట్లాంటి ఇంజన్ ఆయిల్ తాగి ఆయన 33 ఏళ్ళు ఎట్లా బతికిండు అనేది అయితే నిజంగా అర్థం కావట్లేదు. ఆయన రోజుకి 7 నుంచి 8 లీటర్ల ఇంజన్ ఆయిల్ తాగి బతుకుతాడంట. 7 to 8 లీటర్స్. మరి ఆయన బాడీని మోటార్ సైకిల్ అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ 7 to 8 లీటర్స్ ఆఫ్ ఇంజన్ ఆయిల్ తాగి ఆయన బ్రతికే ఉన్నాడు ఇంకా. సో డాక్టర్స్ అయితే ఇట్లాంటివన్నీ చూసి ఏం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయితే ఎప్పుడు ట్రై చేయకండి. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్, క్యాన్సర్కి కారణం అవుతుంది అని చెప్పేసి అయితే డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రెజెంట్గా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు అంటే అసలు ఇది నిజమేనా, లేకపోతే ఆయన ప్రాంక్ చేయడానికి ఇట్లా చేస్తున్నాడా, లేకపోతే ఇది నిజంగానే తాగి చూపిస్తున్నాడా, లేకపోతే దీనికి సబ్స్టిట్యూట్గా ఏదన్నా వేరే పెట్టుకొని తాగి ఊరికే ఇట్లా ఫూల్ చేస్తున్నాడా అని అయితే ప్రస్తుతం అందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు అనమాట ఈ వీడియో చూసి. సో అసలు ఈ వింత విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.